హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలో ఉద్యోగాల ప్రక్రియని నిర్వహించేటటువంటి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ రాజ్యాంగబద్ధ సంస్థలో రాజ్యాంగేతర సంస్థగా పనిచేస్తుందా అన్నట్లుగా అక్కడ యొక్క ఉద్యోగుల యొక్క వ్యవహార శైలి, పనిచేసే వారి యొక్క సిబ్బంది ఆ విధంగా మనకు అనిపిస్తుంది. నిరుద్యోగులు లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అక్కడ పోయిన నిరుద్యోగులని ఒక డస్ట్బిన్ లాగా, ఒక వేస్ట్ పేపర్ లాగా, వీళ్ళు ఎందుకు పనికిరాని వ్యక్తులుగా చూడబడుతున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. ఎందుకంటే నిన్న స్వయంగా నేను ఒక 5-6 మంది విద్యార్థులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి అసిస్టెంట్ సైంటిస్టులో సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్లో ఏజ్ 34 ఇచ్చారు. గతంలో 46 సంవత్సరాలు ఉంది. 46 సంవత్సరాలకు పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వినతిపత్రం ఇవ్వడానికి పోతే అక్కడ మాకెదురైనటువంటి అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను చెప్పిన మాటలు వాస్తవమా కాదా, ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా పనిచేస్తుందో కింద మీరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. కనీసం అట్లనైనా వాళ్ళు మార్పు వస్తుందేమో చూద్దాం. మార్పు రాకపోతే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలాసార్లు ముట్టడి జరిగినాయి. ఈసారి మీ యొక్క వ్యవహార శైలి మీదనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరుగుతుంది. ఒకరిద్దరు కాదు, 1000 మందితో ముట్టడి జరుగుతుంది. అప్పుడు కానీ మీ లెక్క రాష్ట్రం మొత్తం తెలవడానికి అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్తున్నా. దీనికి ఉదాహరణ మీకు చూపిస్తాను, ఫోటోలతో సహా చూపిస్తాను మీకు. ఇక్కడ నిజంగా తెలంగాణ విద్యార్థులను డస్ట్బిన్గా, ఒక వేస్ట్ పేపర్గా, పనికిరాని వ్యక్తులుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తుందా లేదో చూసే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ కుర్చీలు చూడండి, మొత్తము రంగులు పడి పక్షులు రెట్టలేసి మొత్తంగా కుర్చీలన్నీ ఖరాబై, అంటే ఎక్కడ పనికిరాని కుర్చీలన్నీ మొత్తం కూడా స్టోర్ రూమ్లో వేసడానికి కూడా పనికిరాని కుర్చీలని వెయిటింగ్ రూమ్లో వేశారు. విద్యార్థులు పోతే ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలా, ఇంకో ఈ చైర్ల మీద కూర్చోవాలన్నట. మొత్తము రెట్టలు వేసి, మొత్తం కుర్చీల మీద అన్ని రెట్టలు పడి ఉన్నాయి. ఇవి కనీసం స్టోరేజ్ రూమ్లో కూడా వేస్తే పనికిరానటువంటి కుర్చీలు, ఇక్కడ ఉన్నటువంటి వైట్ కుర్చీలు అట్లే ఉన్నాయి, ఈ కుర్చీలు అట్లే ఉన్నాయి. మొత్తం చూడండి, మొత్తం ఇక్కడ ఖరాబ్ అయిపోయినాయి. దాని మీద కూర్చుంటే పాయింట్ ఖరాబ్ అవుతుందా, మొత్తం డ్రెస్సే ఖరాబ్ అవుతుందా అన్నట్టుగా ఆ ఖర్చులు చూస్తే కనబడుతుంది. అక్కడ ఎంప్లాయీస్ ఏమంటారంటే అందరూ దాని మీద కూర్చుని మీరు కూడా దాని మీద కూర్చోండి అంటున్నారు. అందరూ దాని మీద కూర్చుంటారు, మీరు కూడా దాని మీద కూర్చొని అంటున్నారు. అక్కడ ఒక వాటర్ సంబంధించినట్టు వాటర్ ఫిల్టర్ ఉంది. అది ఎప్పటిదో పురాతన కాలం సంబంధించినట్టు వాటర్ ఫిల్టర్ లాగా ఉంది. నీళ్లు తాగుదామంటే ఆడ గ్లాసు లేదు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ వాటర్ బాటిల్లో కూడా అన్నింటిలో సగం సగం నీళ్ళు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళు తాగి అక్కడ పెట్టినటువంటి వాటర్ బాటిల్స్. మళ్ళీ తాగుదామంటే మరి ఆ వాటర్ ఉన్నట్టు వాటర్ని ఎక్కడ పారబోయాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితి. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడిపోతే నీళ్లు తాగలేని పరిస్థితి, కూర్చోలేనటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని మేము సెక్రటరీ కాడికి పోయి చెప్తే ఆమె ఇంకా వెటకారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం అక్కడ ఎదురైనటువంటి అంశం. ఇంకా అంశం ఏంటంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఉన్నది సార్ అంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా మా ఇష్టం, మేము పైకెళ్ళి ఊసిపడినటువంటి దేవదూతలం, బ్రిటిష్ కాలం నాటి రెసిడెన్సులం, నిజాం కాలం నాటి తాబేదారులం, నిజాం కాలం నాటి పటేల్ పట్వారీలం, నిజాం కాలం నాటి దొరలం అన్నట్టుగా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ యొక్క విధానం ఉంది. ఎట్లా ఉందంటే ఒకసారి చూడండి, చెప్తాను చూడండి. ఇక్కడ వినతిపత్రం కూడా తీసుకునే ఓపిక లేనటువంటి కార్యదర్శి. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక చైర్మన్ బుర్రా వెంకటేశ్వరన్ గారు ఉంటారు, ఒక సెక్రటరీ ఈ మధ్య కాలంలో హరిత గారని ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆమె ఎక్కడ చదువుకుందో అర్థం కాల. ఎంత నెగ్లిజెన్స్ సమాధానం అంటే అంత నెగ్లిజెన్స్గా మాట్లాడడం, పోయి ఇక్కడ సమస్యలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే
మీరు సమస్యలు చెప్పడానికి వచ్చిరా, వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిరా అని ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం హరిత గారికి వెళ్ళి మాకు ఎదురైంది. ఆమె ఐఏఎస్ ఆఫీసర్. మీరు ఎక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇదే విధంగా ఇంత డస్ట్గా ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ మీకు కనిపించిందా? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. మీరు దేశంలో అత్యున్నతమైన పోస్టులో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పాల్సిన మీరు నెగ్లిజెన్సీగా అసలు మీకు ఎందుకు సమాధానం చెప్పాలి, మీరు ఎందుకు వచ్చారు అన్నటువంటి ఎదురు ప్రశ్నలు వేస్తున్నటువంటి హరిత గారి యొక్క వాదన మాకు అక్కడ కనిపించినది. ఆ వినతిపత్రం తీసుకోవడం కూడా ఓపిక లేనట్టుగా మాకు కనిపించినది. రిసెప్షన్ కౌంటర్లో అహంకారపు నిర్లక్ష్య పొంతలు లేని సమాధానాలు. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. రిసెప్షన్ కౌంటర్లో 3 వ్యక్తులు ఉన్నారు. 3 కాడికి అట్లనే సమాధానం కనిపించింది. వినతిపత్రం ఇస్తామంటే అక్కడ ఇచ్చేసి వెళ్ళండి, అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడికి ఈ వినతిపత్రాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు కాదు, 10th క్లాస్ లోపు చదివిన వాళ్ళు కాదు, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు. ఈ దరిద్రమైన ప్రభుత్వాల వల్ల విధానపరమైన విధానాలు లేని కారణంగా ఇవాళ నిరుద్యోగులు అనేవారు రోడ్లు పట్టుకొని తిరగాల్సిన ఒక పరిస్థితులలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి చదువుకున్నటువంటి ఉన్నత విద్యను చదివినటువంటి మీరు ఇలాంటి అహంకారపూరితంగా ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీళ్ళు రిసెప్షన్ కౌంటర్లో ఉన్న వాళ్ళకైతే అసలు ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక అసలు మళ్ళా మీరు కూడా అట్లే మాట్లాడుతూ సార్ అనిపిస్తుంది. అలాంటి అహంకారపూరితపు నిర్లక్ష్యపు పొంతనలేని సమాధానాలు రిసెప్షన్ కౌంటర్లో ఉన్న వాళ్ళకి ఎదురైంది. ఇవాళనే కాదు, గతంలో ఒకసారి పోతే కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఆడికి రోజు 100 మంది వస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు. అయ్యో మాకేమైందో, మా నెంబర్ ఎందుకు లేదో, నేను ఆల్రెడీ నాకు మార్కులు వచ్చినాయి ఎందుకు రాలేదు నా నెంబర్ అన్నటువంటి బాధతో ఆశతో 1000 కళ్ళతో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్న వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి ఆశలు నిరాశలు చేస్తున్నారు. నీళ్లు తాగదామంటే గ్లాస్ ఉండదు, బూతు బంగ్లాగా వెయిటింగ్ హాలు, కూర్చోవడానికి వీలు లేకుండా వేసిన కుర్చీలు వేశారు. ఆ కుర్చీలు ఎందుకు మీరు కూర్చోవద్దు అన్నట్టుగా కుర్చీలు వేసిన సందర్భము మనకు కనబడతా ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. ఇది వాస్తవమా కాదో అవసరమైతే ఈ వార్తను కనుక మీడియా వాళ్ళు కనుక చూస్తే మీడియా వాళ్ళు పోయి వెయిటింగ్ రూమ్ ఎట్లా ఉందో చూపించి ఒక ప్రయత్నం చేయండి. అప్పుడైనా వాళ్ళకు కనీసంగా సిగ్గొస్తుందేమో అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ టీజీపీఎస్లో అంతా ఆడిందే ఆట పాడిందే పాట. వారు ఆడిందే ఆట పాడిందే పాట. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఇది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ కాదు ఇది, రాజ్యాంగేతర సంస్థగా పనిచేస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1లో మొన్న జరిగినటువంటి అక్రమాలు అన్నీ కావు, టోటల్గా అవి కంప్లీట్గా ప్రైవేటు మార్కెట్లో అమ్మిన విధంగా గ్రూప్ 1 యొక్క రిక్రూట్మెంట్ విధానం ఉంది. దానికి బుర్రా వెంకటేశమే సాక్షి. ఆయన కూడా తెలుసు ఉద్యోగాలు అమ్మారన్న సంగతి, ప్రభుత్వం అమ్మిన సంగతి ఆయన కూడా తెలుసు. కానీ ఆయన నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు వేశారు. మరి ప్రభుత్వం చేత మాట్లాడాల్సిన బాధ్యత, ఏజ్ పెంచాల్సిన బాధ్యత బుర్ర వెంకటేశం వారికి లేదా? అంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూర్చేసుకొని ఏసీ రూమ్లో కూర్చోవడానికి మాత్రమే మీరు పనికొస్తారా? సీఎంతో మాట్లాడేంత ధైర్యం మీకు లేదా? ప్రభుత్వంతో మాట్లాడేంత ధైర్యం లేదా? మీరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడారా? మీరు ఏజ్ పెంచమని జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందని చీఫ్ సెక్రటరీతో మీరు మాట్లాడారా? ముఖ్యమంత్రితో మీరు ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఎత్తుతారు కదా, ముఖ్యమంత్రితో మాట్లాడారా? ఇది ప్రభుత్వమైన నిర్ణయం కావచ్చు, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే విధానాలు అమలు చేసిన బాధ్యత మీకే ఉంది కదా. మరి దాన్ని పెంచాల్సిన బాధ్యత కూడా బుర్రా వెంకటేశం గారికి సంబంధం లేనట్టుగా మాకేం సంబంధం? గవర్నమెంట్ ఇస్తే పెంచుతాం, లేదంటే మేము పెంచాం. అలాంటి నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? మరి ప్రభుత్వం ఇస్తేనే ఉద్యోగాలు ఇస్తేనే మీరు పెంచారు కదా. కాబట్టి కంపల్సరీగా బుర్రా వెంకటేశం గారు మీకు కనుక బుర్ర ఉంటే రామకృష్ణ చీఫ్ సెక్రటరీతో మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, మంత్రులతో మాట్లాడండి, ఆ జీవో గురించి చర్చించండి. కనీసం వాళ్ళు ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని సోయి ఉండదు. ఎందుకంటే నిరుద్యోగుల పేరు చెప్పుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. మీరు చాలా సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. గౌరవం లేదంటే మీకు బుర్ర లేదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాజ్యాంగ సంస్థగా పనిచేస్తుంది, నియామకాలు అక్రమాలు జరుగుతున్నాయి, ఫోన్ చేస్తే ఎత్తారు. మీరు ఎవరైనా పనుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఫోన్ ఎత్తినా కూడా నిర్లక్ష్య సమాధానం. మరి కనీసం వాడ కూర్చున్న వాళ్ళకి నోటిఫికేషన్ల గురించి
ఆ సంస్థ గురించి కనీస అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడతారా, అవగాహన ఉండి కూడా నిర్లక్ష్యంగా మాట్లాడతారా అర్థం కానొక పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ రూమ్లో రిసెప్షన్ కౌంటర్లు దరిద్రానికి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలబడుతుంది. ఇవన్నీ వాస్తవాలే. కావాలంటే మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి పోయిన ప్రతి అభ్యర్థికి ఎదురయ్యేటటువంటి ఒక చేదు అనుభవంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మెయిల్ పెడితే కనీస రెస్పాండ్ ఉండదు, మెయిల్ పెడితే రెస్పాన్స్ రాదు, గ్రివెన్స్ సెల్ సరిగ్గా పనిచేయదు. ఆ గ్రివెన్స్ సెల్లో ఎవరు పనిచేస్తురా, పనిచేయడం కూడా అవగాహన లేనటువంటి వ్యక్తులు పనిచేస్తురా, అవగాహన నుండి పనిచేస్తురా, అసలు సమాధానం ఇవ్వద్దన్నట్టుగా ఉన్న గ్రివెన్స్కి ఎక్కడ కూడా సమాధానం ఉన్న ఒక పరిస్థితి. ఇది సంస్కరించబడ్డ సంస్థ కాదు. మన ముఖ్యమంత్రి ఏమంటాడంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం సంస్కరించాము. ఇది సంస్కరించబడ్డ సంస్థ కాదు, సంస్కారం లేనటువంటి సంస్థ, సంస్కారం లేని సంస్థ, సంస్కారహీనంగా మాట్లాడుతున్న అధికారులు, సంస్కారహీనంగా మాట్లాడుతున్న గ్రూప్ 4 ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇక్కడ కనబడుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. నమ్మకం కోల్పోతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే. ఒక ఎట్లా అంటే ఇది ఒక దేవతల నిలయం అన్నట్టు కాన్సెప్ట్, ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థగా గొప్పగా భావించేవాళ్ళు. కానీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఉద్యోగాలు అమ్ముకునే సంస్థగా, నిర్లక్ష్యానికి అండగా నిలబడే సంస్థగా, ఉద్యోగాలంటేనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్లో ఎగ్జామ్ రాస్తే మాకు ఉద్యోగం వస్తుందా రాదా అన్నటువంటి అపనమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు భావించే విధంగా ఈ సంస్థ ఉంది. ఇప్పటికి నా మీద 2 కేసులు పెట్టారు. ఈ వీడియో చేసినందుకు మరో కేసు పెట్టుకోండి, నేనే చెప్తున్నాను, మరో కేసు పెట్టుకోండి. ఎందుకంటే నా దగ్గర ఫోటోలతో సహా ఆధారాలు ఉన్నాయి. మీ నిర్లక్ష్యపు నీడ గల కారణాలు ఇక్కడ నేను ఫోటోలు కూడా తీసుకొని వచ్చాను. పోలీసులు ఉంటే ఆ ఫోటోలు కూడా డిలీట్ చేసినా వదిలిపెట్టరు. అలాంటి ఒక పరిస్థితి ఉంది. ఆడ పోగానే అసలు మేము పోయి కంపల్సరీగా మీ ఇంటి పత్రం ఇచ్చినాకనే పోతామని చెప్తే అప్పటి 10 మంది పోలీసులను పిలిచారు. 10 మంది పోలీసులను పిలిచి చివరి సీఏ గారు వచ్చిన తర్వాత, సీఏ గారు మాట్లాడిన తర్వాతనే మమ్మల్ని పైకి పోనిచ్చే ఒక పరిస్థితి. కాబట్టి సబ్జెక్టు సీరియస్ ఉంది. 34 నుంచి 44 పెంచాల్సిన అవసరం ఉంది. బాధ్యత కూడా మీ 46 ఏళ్ళకు పెంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. మీకు వినతి పత్రం ఇస్తుంటే కూడా తీసుకోనటువంటి పరిస్థితి. మాట్లాడితే సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి ఒక గ్రూప్ 4 ఎంప్లాయీస్ కనీసం విలువలు లేకుండా ఉన్నటువంటి సంస్థగా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. అవసరమైతే మీ యొక్క వ్యక్తిత్వ పునాదులు కనుక మార్చుకోకపోతే మేము కంపల్సరీ నిరుద్యోగులతోని కంపల్సరీ ముట్టడి చేస్తాం. ముట్టడి కనుక చేస్తే మీ పదవులకు పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా సంస్కరణలు చేసామంటారు. ఏ సంస్కరణలు చేయలేదండి. కేవలం ఒక చైర్మన్ని మార్చారు, కేవలం ఒక 5 సభ్యులను మార్చారు తప్ప ఏ ఒక్క ఉద్యోగిని, ప్రైవేటు కాంట్రాక్ట్ ఉద్యోగులను మార్చలేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మార్చలేదు. అవినీతి నిలయాలుగా అక్రమాలకు దారులు తెరిచే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధానము కొనసాగుతుందని బల్లగుద్ది చెప్తా ఉన్నాను. అవసరమైతే ఇంకో కేసు కాదు, ఇంకా 4 కేసులు పెట్టుకోండి, భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మినిమం తెలంగాణలో ఎక్కడికి పోయినా ఎవరు వచ్చినా కూడా మంచిగా మాట్లాడే సంస్కృతి తెలంగాణలో ఉంది. మీరు మాట్లాడతలేరంటే మీరు తెలంగాణలో కాదా అని చెప్పేసి మాకు డౌట్ వచ్చే ఒక పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మీరు మార్చుకోండి, మీ వ్యక్తిత్వాలను మార్చుకోండి, లేకపోతే సంస్థ యొక్క మనుగడే ప్రశ్నార్థకమైందని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది నాకు నిన్న ఎదురైనట్టు అనుభవం. గతంలో అక్కడ పోతే ఎదురైన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి, ప్రతి విద్యార్థి కామెంట్ పెట్టండి. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర 100,000 ఉద్యోగాలు నింపే ఒక సంస్థ, అది ఏమీ పని చేయకుండా గొరగాని సంస్థగా మార్చి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీ నోటిఫికేషన్ ఇస్తేనే పెడతామంటే దాంట్లో కూడా చాలా గందరగోళాలు నెలకొన్న సందర్భం కనబడతా ఉంది. కాబట్టి ఈ సంస్థ తన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ వీడియో ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.